ఎంసెట్ షార్ట్ ట్రిక్స్ అండి. ఇది ఎంసెట్కి కాదు, దేనికైనా వాడుకోవచ్చు, ఎన్డీఏ వాడుకోవచ్చు, సియూఈటీ వాడుకోవచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఓకే, ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 7 + 1. యాక్చువల్గా దీని ఫార్ములా ఇదండి. ఇలా కానీ ఇస్తే ఈ ఫార్ములా ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n + 1 ఈజ్ ఈక్వల్ టు 1/n log ఆఫ్ ఎక్స్ పవర్ n బై ఎక్స్ పవర్ n + 1. ఇక్కడ n ప్లస్లో ఎంత ఉందండి? 7 ఉంది. ఓకే, ఈ ఫార్ములాలో n + 7 పెడితే 1/7 log mod x పవర్ 7 బై ఎక్స్ పవర్ 7 + 1 + c. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ tan x tan 2x tan 3x ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ హై ఉన్న వాల్యూ చూసుకోండి, హైయర్ వాల్యూ tan 3x మైనస్ tan 2x మైనస్ tan x అని రాసండి. ఓకే, ఇదే ఆన్సర్. దీని తాలూకు ఇంటిగ్రల్ ఏంటండి? ఇంటిగ్రల్ tan 3x అంటే 1/3 log mod secant 3x. ఇక్కడ x ముందు ఎంతైతే వాల్యూ ఉంటుందో అది ఇక్కడ డివైడ్ అవుతుందన్నమాట. అంటే 1/3 ఇంటూ log mod secant 3x మైనస్ 1/2 ఇంటూ log mod secant 2x మైనస్ log mod secant x ప్లస్ c. నెక్స్ట్ సమ్, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది లెట్స్ రెక్టమ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ చూడండి. 4x² మైనస్ 12x ప్లస్ 8y ప్లస్ 3 = 0 ఇచ్చాడు. x² ఇచ్చాడు. x² ఇస్తే ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ y బై కోఎఫిషియంట్ ఆఫ్ x². అలా కాకుండా ఇక్కడ y² ఉందనుకోండి, ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ x బై y² అవుతుంది. అర్థమవుతుందా? దేర్ ఫోర్ ఆన్సర్ ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ cy ప్లస్ d ఇచ్చాడు కాబట్టి ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ y బై x². ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ y ఎంత అండి? కోఎఫిషియంట్ ఆఫ్ y 8 అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² 4. దేర్ ఫోర్ 8/4 ఆన్సర్ 2. నెక్స్ట్, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రాన్ 1 ఈజ్ టు ద పెరాబులాస్. ఇక్కడ ఇవి ఎలా ఉన్నాయి చూడండి. ఈ పెరాబులాస్ ఇది y² ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఫామ్లో ఉంది. ఇది y² ఈజ్ ఈక్వల్ టు 4b ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఓకే, దేర్ ఫోర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఫస్ట్ పెరాబులాలో a ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సెకండ్ పెరాబులాలో b ఈజ్ ఈక్వల్ టు 2 అండి. దేర్ ఫోర్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అంటే x ప్లస్ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఆన్సర్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్, y² ఈక్వల్ టు 12x y ఈజ్ ఈక్వల్ టు 2x దెన్ ఏరియా. ఇక్కడ ఫార్ములా y² ఈక్వల్ టు 4ax y ఈజ్ ఈక్వల్ టు mx కానీ ఇస్తే దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 8a² బై 3m³. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఏ ఫామ్లో ఉందండి? y² ఈక్వల్ టు 4ax అనే ఫామ్లో ఉంది. అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 12 అయింది. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. a ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్, y ఈజ్ ఈక్వల్ టు mx అంటే m ఎంత అండి? 2. దేర్ ఫోర్ ఫార్ములా ఏంటి? 8a² బై 3m³. 8 ఇంటూ a² అంటే 9 బై 3 ఇంటూ m³ అంటే 8. ఓకే, 8 క్యాన్సిల్. దేర్ ఫోర్ 3 ఆన్సర్. నెక్స్ట్, ఇంటిగ్రల్ x³ ఇంటూ e పవర్ x. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ f ఆఫ్ x dx ఇస్తే f ఆఫ్ x అనేది ట్రిగ్నామెట్రిక్గా ఎక్స్పెన్షియల్ చెక్ చేసుకోండి. ఓకేనా? హైలైట్ చెక్ చేసుకుంటే ఇన్వర్స్ లాగరిథమిక్ ఆల్జిబ్రిక్ ట్రిగ్నామెట్రిక్ ఎక్స్పెన్షియల్స్. ఓకే, ఈ ఎక్స్పెన్షియల్ వస్తుంది కాబట్టి దానికి మీరు ఇంటిగ్రల్ కట్టుకోండి. ఫస్ట్ ఉన్న టర్మ్కి డెరివేటివ్ కట్టండి. ఓకే, ఇది ఫస్ట్ టర్మ్ అండి, ఇది సెకండ్ టర్మ్ బై ఇంటిగ్రేషన్ పార్ట్స్ అన్నమాట. ఓకే, x³ డెరివేటివ్ 3x², 3x² డెరివేటివ్ 6x, 6x డెరివేటివ్ 6 తాలూకు డెరివేటివ్ 0. ఓకే, ఇక్కడ ఈ టర్మ్ సెకండ్ పార్ట్ని ఇంటిగ్రేషన్ కడితే e పవర్ x తాలూకు ఇంటిగ్రల్ e పవర్ x. ఇక్కడ ఫార్ములా రాస్తున్నప్పుడు ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకే, దేర్ ఫోర్ x³ e పవర్ x మైనస్ 3x² e పవర్ x ప్లస్ 6x e పవర్ x మైనస్ 6 ఇంటూ e పవర్ x ప్లస్ c. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇంటిగ్రల్ 5x ప్లస్ 3/√x² ప్లస్ 4x ప్లస్ 10 dx. ఇంటిగ్రల్ ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ ax ప్లస్ b బై √x² ప్లస్ cx ప్లస్ d ఫామ్లో ఉంది. దీని ఫార్ములా ఏంటి? a ఇంటూ √x² ప్లస్ 6x ప్లస్ d ప్లస్ b మైనస్ హాఫ్ ఇంటూ ac లాగ్ మాడ్ x ప్లస్ c ప్లస్ √x² ప్లస్ cx ప్లస్ d. ఓకే, ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది ఏ ఫామ్లో ఉంది? ఇక్కడ a ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 5. a ఈజ్ ఈక్వల్ టు 5.